ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మనకి సాధారణంగా 21వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి అప్డేట్ కానీ లేదా శ్రీవారికి కొండపైకి చేరుకున్న తర్వాత ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో భక్తులు వారికి సంబంధించినటువంటి అకామిడేషన్ కానీ లేదా వివిధ సేవలకు సంబంధించినటువంటి అప్డేట్ కానీ టీటీడీ ఎప్పటికప్పుడు తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనకి రిలీజ్ చేసినటువంటి ఒక కొత్త అప్డేట్ ఏంటంటే రేపు 24వ తారీఖు నవంబర్ నెల 2022 ఉదయం 10 గంటలకి మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అన్నది టీటీడీ రిలీజ్ చేసింది. కాకపోతే ఈ దర్శనం టికెట్లు ఎవరికి అని అంటే సీనియర్ సిటిజన్లకి, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో, వికలాంగులు అంటే వీళ్ళ కోసం టీటీడీ దర్శనం టికెట్లు అన్నది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి సాధారణంగా ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి మనం ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ప్రూఫ్ కానీ, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి ఇవి కానీ, అదే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అక్కడ ఇచ్చినటువంటి ఫార్మెట్లో ఫిల్ చేయాలి. అదేవిధంగా మనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో నేను చెప్పినటువంటి 3 కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఒక మనిషిని కూడా సోమవారం దర్శనానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా అంటే మనకి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్లు అయితే ఒక భర్త అయితే ఎవరిని అంటే వాళ్ళ భార్యని కూడా తీసుకెళ్లి సోమవారికి దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ఒక పర్సన్ అయితే కూడా తీసుకెళ్లొచ్చు. సాధారణంగా భార్య గాని భర్త గాని తీసుకెళ్లాలని టీటీడీ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక మనిషి కూడా తన తోడు ఉండి సోమవారం దర్శించుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ టికెట్లు అన్నది రేపు ఉదయం 10 గంటలకు అయితే రిలీజ్ చేస్తున్నారండి. 24వ తారీఖు నవంబర్ నెల ఉదయం 10 గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సోమవారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఇవి. అంతేకాకుండా చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, సీనియర్ సిటిజన్ అంటే ఏజ్ ఎంత ఉండాలండి, 60 సంవత్సరాల 65 సంవత్సరాల? సీనియర్ సిటిజన్లకి సంబంధించినటువంటి ఏజ్ 65 సంవత్సరాలండి. మీకు ఏజ్కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ ఏదన్నా ఒకటి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడా సోమవారం దర్శించుకోవడానికి టీటీడీ ఈ కోటాలో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే మనకి తెలుసు, దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వీరికి మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కానీ మెడికల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తోటి వీళ్ళు ఈ దర్శనానికి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మరొక అప్డేట్ రావడం జరిగింది. నిన్న కొన్ని టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. శ్రీవాణి టెస్ట్ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ని అయితే టీటీడీ రిలీజ్ చేయడం, అదేవిధంగా ఫిల్ అవ్వడం కూడా జరిగినాయి. అందులో 10,000 రూపాయలు డొనేషన్గా ఎవరిచ్చారో టీటీడీకి వాళ్ళకి ప్లస్ 500 రూపాయలతోటి సోమవారాన్ని విఐపి బ్రేక్ దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. వాళ్ళకి ఈ రోజు నుండి కూడా సోమవారికి సంబంధించినటువంటి తిరుమలకి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆన్లైన్లోని అకామిడేషన్ని బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అదేవిధంగా వీళ్ళకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియకపోయినా రాకపోయినా మర్చిపోయినా కూడా వీళ్ళు నేరుగా టీటీడీకి వెళ్ళి అక్కడ సంబంధించిన బట్టి
కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ లేదా కింద ఉన్నటువంటి అంటే తిరుపతిలో కూడా వీళ్ళకి శ్రీనివాస్ అండ్ మాధవన్లో కూడా వీళ్ళకి రూమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఆఫ్లైన్ లో కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ టికెట్ ని బుక్ చేసుకుని అదేవిధంగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మిత్రులు అడుగుతున్నారు, గత నెలలో కొన్ని టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదండి అని. మిత్రులకు మరొకసారి చెప్తున్నా అండి, గత నెలలో అన్ని టికెట్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అంగ ప్రదక్షిణ గాని, సోమవారి మొదటి గడపగా పిలిచేటువంటి సుప్రభాతం, తోమల సేవ, నిధపాద దర్శనం, అష్టదళ పాద పద్మారాధన ఇటువంటి సేవలకు సంబంధించిన టికెట్లు గాని, లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు గాని, అదేవిధంగా 500 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అంటే విఐపి బ్రేక్ దర్శనం అంటే శ్రీవారి టెస్ట్ ద్వారా టికెట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ 24 తారీఖు సంబంధించినటువంటి ఈ సీనియర్ సిటిజన్లు కానీ, మెడికల్ కేసెస్ కానీ, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోటా కూడా టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది కూడా. సాధారణంగా మనకి టీటీడీ 21వ తారీఖు నుండి 26, 27వ తారీఖు మధ్యలోనే ఈ కోటాలకు సంబంధించినటువంటి శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లని ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడం, అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ టికెట్లు రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దర్శన టికెట్లకి దాని తర్వాత 2 days తర్వాత వీరికి అకామిడేషన్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ బుకింగ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది టీటీడీ. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని తిరుమల వెళ్లి సోమవారం దర్శించుకుందాం అనుకునేటువంటి భక్తులకి అందరికీ కూడా టీటీడీ ఈ విధంగా టికెట్లు రిలీజ్ చేయడం అన్నది, ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని, సదుపాయాన్ని కల్పించడం అన్నది మనం ముందుగానే మన ప్రయాణానికి కానీ, సోమవారం దర్శించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. అక్కడ తిరుమల వెళ్లి ఏమేమి చూడాలి అని చాలా మంది మిత్రులు అడుగుతున్నారు. చాలా మంది తిరుమల వెళ్లి సాధారణంగా సోమవారం దర్శించుకుని వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. కాకపోతే తిరుమల వెళ్ళిన వారు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పుష్కరానికి సంబంధించినటువంటి స్థానాన్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వరాహస్వామిని ఏ విధంగా దర్శించుకోవాలి అనేటువంటి విషయాలను కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి టూర్ ప్యాకేజీకి సంబంధించినటువంటి లేదా పక్కనే ఉన్నటువంటి కాణిపాకం కానీ, అదేవిధంగా సిరిపురం కానీ ఇటువంటి క్షేత్రాలను ఏ విధంగా దర్శించాలి, దర్శించడానికి కావాల్సినటువంటి ఈ షెడ్యూల్ ఏంటని అడుగుతున్నారు మిత్రులు. మీ అందరికీ కూడా నేను తర్వాత వీడియోలో ఈ లోకల్ టూర్కి సంబంధించినటువంటి విషయాన్ని కానీ, లేదా తిరుమల కొండపైన ఉన్నటువంటి వివిధ అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, లేదా సోమవారికి సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి తీర్థాలు కూడా కొండపైన ఉన్నాయండి. ఇవి అన్ని విషయాలు కూడా నేను తర్వాత వీడియోలో చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే, రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో ఈ టికెట్లు అన్నది టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి సీనియర్ సిటిజన్లు కానీ, మెడికల్ కేసెస్ కానీ, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకుని సోమవారం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డౌట్స్ ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, అదేవిధంగా కింద మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసినా కూడా మీకు వెంటనే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లేదా మన ఛానల్ చూస్తూ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారో మీరందరూ కూడా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన ప్రెస్ చేయడం వల్ల ఆల్ అన్నది నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన కూడా మీరు క్లిక్ చేయండి. అంతేకాకుండా మిత్రులందరికీ కూడా ఈ వీడియో ద్వారా మరొకసారి చెప్తున్నానండి, టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీరు ఈ టికెట్స్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.